డబ్బులు ఫైనాన్స్ ఫ్యాక్టర్ కనుక వాళ్ళు లబ్ధి పొందితే మాత్రం ఇంకొక దగ్గర స్కీమ్లో ఏ స్కీమ్లో కానీ రాదు. కానీ వాళ్ళు ఏం లబ్ధి పొందకుండా జీరో పేమెంట్తో వాళ్ళు ఉంటే వాళ్ళు అర్జీ ఇస్తే పరిశీలన చేసి వాళ్ళ ఐడి మేము కొత్త ఐడి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క కొత్త పథకంలో వచ్చే మొత్తం ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో, ఏవైతే మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అందేటట్టు చేస్తాం. దానికి ప్రతి ఒక్కరు బిఎల్సి కింద రేషన్ కార్డు క్రైటీరియా తీసుకొని చేస్తున్నాం. కాబట్టి అందరికీ సద్వినియోగం చేసుకుంటే అవకాశం సద్వినియోగం చేసుకుంటే రాబోయే 5 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రామ్ తీస్తున్నారు. సో ఈ 5 సంవత్సరాల లోపల మనం ప్రయారిటీని బట్టి ఈ ప్రభుత్వం ఆదేశాల నిమిత్తం ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము పూర్తి సహకరిస్తాం. దీనికి ఇల్లు రాలేదు అనేది ఎవరు నిరాశపడవద్దు. డాక్యుమెంట్స్ 30 తేదీ దాకా చివరి డేట్ పెట్టున్నారు. 30 తేదీ లోపల మీరు ప్రతి ఒక్కరు మీరు సింపుల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని మా వాళ్ళు వెళ్తారు. తర్వాత ఇన్పుట్ చేసి 4B డేటా ఫామ్ వచ్చేసి అది ఫుల్పేడ్చాక మనం గవర్నమెంట్ పంపిస్తాం. తర్వాత సాంకేతిక సంబంధాలు సాంకేతిక విషయాలతో టెక్నికల్ ఇష్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంజూరు ప్రతిపాదన వచ్చేస్తాం. కొన్ని వివరాలు కూడా మన డిఈ గారు మీకు వివరిస్తారు. ఇంకా ఏమేమి కావాలో, ఎంత అమౌంట్ అనేది మొత్తం కూడా డిఈ గారు వివరిస్తారని నేను డిఈ గారిని కోరుతున్నాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు ఎండి జహీరుద్దీన్ అహ్మద్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్వేపల్లి నియోజకవర్గం. ముఖ్యంగా ఏంటంటే రాబోయే 5 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఇల్లు అవసరం అవుతాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న 2,50,000 రూపాయలతో మొదలవుతుంది స్కీమ్. ఇది రాబోయే రోజుల్లో మరి ఇంకా పెంచే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఉన్నది. ఏదైనా కానీ ఏ స్కీమ్లో కానీ మనం ఇది 2.0లో ఎంటర్ చేసుకుంటేనే డేటా అర్హత మనకు ఒక అర్హత వస్తుంది. అర్హతను బట్టి తర్వాత మనం గవర్నమెంట్ సొంత స్థలం ఉంటే డైరెక్ట్గా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేక స్థలం లేకపోతే కూడా ఏఐపీ కింద గవర్నమెంట్ స్థలాల్లో కూడా ఏఐపీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి సింపుల్ డాక్యుమెంట్స్ పెట్టున్నారు. ఈ సింపుల్ డాక్యుమెంట్స్ మీరు అందిలేని పరిస్థితుల్లో మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మా హౌసింగ్ స్టాఫ్ అందరూ మీతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మీ ఇళ్ళకాడికి వస్తారు. జస్ట్ మీరు ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్న తర్వాత డేటా అంతా 4B ఫార్మ్లో కలెక్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము అప్రూవల్స్ వరకు పంపిస్తాం. అప్రూవల్స్ వచ్చిన వెంటనే మీకు అర్హతను బట్టి శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ